దీన్ని తడపడం గిడపడం ఏం అక్కడ జంతనాయి గంటకి తడపడం లేదా ఇసుకలో పెట్టడం ఇలాంటి ఏం అక్కర్లేదు. బాగా అలసిపోయి వచ్చాం అనుకోండి ఎండలోకి వెళ్ళి ఆగానే మనం చల్లటి నీళ్ళు తాగేస్తాం, అది ప్రమాదం. ఫ్రిడ్జ్లు గిజ్లు జంతనాయి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఫ్రిడ్జ్ అనమాట ఇంట్లో. వేసవకాలమైనా ఏ కాలమైనా మనకు చల్లని తాగాలంటే ఫ్రిడ్జ్ తప్ప మనం వేరే ఆప్షన్ లేదు. అదే ఇంకా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొండలు పెట్టుకుంటున్నాం. ఆ కొండలు కూడా మసిపూసి మారేటికి అన్నట్టు సిటీస్లో ఉన్న కొండలు కానీ రంగులు వేస్తున్నారు. ఆ నీళ్ళు పోతే ఎరగా ఉండి జారిపోయి నీళ్ళు చల్లబట్టలేదు. విశేషం అంటే కొండలో నీళ్ళు కూడా చల్లబట్టలేదు. ఇప్పుడు కొండ తేడా తెలియదు, వాతావరణం తేడా తెలియదు. కానీ మామూలుగా ఏంటంటే కొండ కూడా అక్కర్లేకుండా ఇప్పుడంటే కొండ మీద పెట్టి నేను స్టీల్ బిందె అయినా ఇత్తడి బిందె అయినా రాగి బిందె అయినా ఏ బిందె అయినా అయితే కొండ అయినా మీకు కొండలో నీళ్ళు వేసి కట్టేసుకుంటే మీకు ఎంత వేడి గాలి తగిలితే లోపలంతా కూల్ అవుద్ది అనమాట. ఈ కూలింగు మనకి ఎంత కావాలో అంటే మన బాడీకి ఎంత టెంపరేచర్ నీళ్ళు ఉండాలో అంత టెంపరేచర్ ఉంచుకుంటాం అనమాట. అంత చేస్తుంది బయట. ఇది మామూలుగా మనం ఏం చేస్తాం, చల్లని నీళ్ళు తాగేసాం అనుకోండి, కూలింగ్ నీళ్ళు తాగేసాం అనుకోండి, అవి మనకు తగ్గ టెంపరేచర్ రావాలి. ఆ రావాలంటే ఏమైతే బాడీ వేడి ఎక్కుద్ది అనమాట. అంటే చల్లనీళ్ళు వేడి చేస్తాయి. ఆ వేడి వచ్చి ఆ టెంపరేచర్ని ఎంతకాలం అంతా రెడ్యూస్ చేసుకుంటుంది అనమాట. అదే వేడి నీళ్ళు తాగామనుకోండి బాడీ కూల్ అయ్యి మళ్ళీ ఆ వేడి నీళ్ళు తగ్గించుకుంటుంది. అదే వేడి తాగకూడదు, చల్ల తాగకూడదు. మనకి ఏదైనా శీతాకాలంలో పడకపోతే కొంచెం గోరెచ్చ నీళ్ళు తాగాలి, కానీ మరీ వేడి నీళ్ళు తాగకూడదు, మరీ చల్ల నీళ్ళు తాగకూడదు. అంటే ఏ ప్రాంతానికి ఎంత టెంపరేచర్ నీళ్ళు ఉండాలో, ఎంత శాతం చల్లదనం ఉండాలో అంత ప్రకృతే డిజైన్ చేస్తుంది. అలా ఏంటంటే నూతుల నీళ్ళు అలా ఉంటాయి. నూతుల నీళ్ళు పొద్దున్నే తాగడం గోరెచ్చగా ఉంటాయి, మధ్యాహ్నం తాగితే చల్లగా ఉంటాయి, సాయంత్రం అయినా చల్లగా ఉంటాయి. అలాగే నదిలో నీళ్ళు అలాగే ఉంటాయి. ఇంకా అలా ఏంటంటే మామూలుగా ఏదైనా బిందెతో తెచ్చి పెట్టుకోవాలనుకోండి, బయట టెంపరేచర్ ఎంత ఉందో అంత టెంపరేచర్ మెయింటైన్ అవుతాయి బిందెలు. ఏ బిందెలైనా కొండ ఏంటంటే మంచి కొండ అయితే, కరెక్ట్ అయిన కొండ అయితే మనకి ఎంత కావాలో అంత మెయింటైన్ చేస్తుంది కొండ కూడా. ఇప్పుడు మనకి కొండలోనే నీళ్ళు చల్లవట్లేదు. అలాంటప్పుడు మన పాత పద్ధతి ఒకటి ఉంది, ఇటుకన్నా ముందు పద్ధతి. రాగి బిందె అయినా, స్టీల్ బిందె అయినా, ఇత్తడి బిందె అయినా, కొండ అయినా, అది మళ్ళీ నీడ పెట్టక్కర్లేదు. గాలి, వేడి గాలి తగిలి చోట పెడితే నీళ్ళు మనకి ఎంత చల్లదనం అంత చల్లగానే ఉంటాయి అన్నమాట. ఆ నీళ్ళు అయిపోయేదాకా తాగొచ్చు, వారమైనా ఆ నీళ్ళు తాగొచ్చు ఒకసారి కట్టేసుకుంటే. అలా మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను అన్నమాట. సో ఈ నీళ్ళు తాగితే ఉపయోగాల తర్వాత చెప్తాను మీకు. మళ్ళీ ముందైతే మనం నీళ్ళు ఎలా చేసుకోవాలో చెప్తామన్నమాట. దీన్ని తడపడం గిడపడం ఏం అక్కడ జంతనాయి, తడపడం గంటకి తడపడం లేదా ఇసుకలో పెట్టడం ఇలాంటి ఏం అక్కర్లేదు. శుభ్రంగా ఇలా కట్టేసి పొద్దున్నే సూర్యుడు కట్టేసాం అనుకోండి, అయిపోయింది. ఒక చుక్క నీళ్ళు కారం కరెక్ట్గా వంపు వండుకున్నాం. వంపు ఉంటే నీళ్ళు సరిపోతాయి, వంపు లేకుండా ఉండాలి. మీరు ఏదైనా కట్టుకోవచ్చు, బింది కానీ ఇత్తడి బింది, రాగి బింది, స్టీల్ బింది కూడా కట్టేసుకోవచ్చు, కొండ కూడా కట్టుకోవచ్చు. దీన్ని తడపడం గిడపడం ఏం చేయక్కల్లా. ఇలా కొమ్మకాయలు కట్టుకుంటాం, అది కాబట్టి కొమ్మ కట్టాము. అది ఇల్లు అనుకోండి, సూర్యకాయలు కట్టేమే, డాబా ఏం చేస్తారు, ఏ ఫ్యాన్ ఒక్కొక్కదాన్ని తగ్గించడమే, గుమ్మానికి గొల్లని తగ్గించడమే. ఇది కొండ కట్టింది ఏలబడుతూ ఉండాలి, గాలి తగలాలి. ఏ కిటికీ దగ్గర కట్టుకోవాలన్నమాట. ఎంత వేడి గాలి తగిలితే అంత కూలింగ్ అవుతుంది. ఈ నీళ్ళు అయిపోయేదాకా వారమైనా 15 రోజులైనా నీళ్ళు తాగొచ్చు. ఒకసారి కట్టుకుని అయిపోయేదాకా తాగొచ్చు. ఇవి చూడండి, ఒక చుక్క నీళ్ళు కానీ తొక్క నీళ్ళు తెస్తాను నేను. 10 ml తీయడం 10 ml తెస్తా, లీటర్ తెస్తాను, లేదా గ్లాస్ నీళ్ళు తాగడానికి. ఇంతకాలం తీసుకోవచ్చు. మళ్ళీ అయిపోయి కూడా కష్టపడక్కర్లేదు. ఈ కుండలా తిరిగేసి నీళ్ళు పోసేసి నిండగా ఫిల్టర్ అయిపోతుంది. మళ్ళీ ఇది బౌలింగ్ చేయడమే. మళ్ళీ బౌలింగ్తో నీళ్ళు ఎలా ఉందనుకుంటారు, ఇది టెక్నిక్. ఇలా రివర్స్లో ఉండడం వల్ల ఈ లోపల చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల ఈ వేడి గాలికి అది కూల్ అవుద్ది అన్నమాట.
అది సహజ సిద్ధమైన నీళ్ళని చల్లబరుచుకునే పద్ధతి. మీకు ఇది స్టీల్ బింది, ఇతర బిందెల నీళ్ళు వేసవకాలం తగ్గల మనం మరిగిపోతాయి. గాల్పు బయట ఎంత టెంపరేచర్ ఉందో ఎంత వేడి ఉందో అంత నీళ్ళు, అంత వేడిగా ఉంటాయి నీళ్ళు. అలాంటిది ఆ ఇత్తడి బింది, స్టీల్ బింది కూడా మనం ఇలా కట్టేసుకోవచ్చు. ఓకే, మీకు 15 నిమిషాలకు చల్లగా అయిపోతాయి నీళ్ళు. ఎండ గాల్పు ఎక్కువ కొలిది నీళ్ళు చల్లబడతాయి. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగామనుకోండి దాహం ఎత్త ఉంటుంది, ఇంకా కూలింగ్ ఇంకా కూలింగ్ డీప్ ఫ్రీ పెట్టుకుని గడ్డగట్టి స్టీల్ తాగేస్తుంటాం. తాగి కొలిది దాహం ఎత్త ఉంటుంది, దాహం తీరదు, నీరసం వచ్చేస్తుంటుంది, నీళ్ళన్నీ బయటకు పోతుంటాయి. అయితే ఇందులో నీళ్ళు తాగితే ఎన్ని ఉపయోగాలు నేను చెప్తా తర్వాత. ముందు నీళ్ళు తీసే ప్రయత్నం చేద్దాం. అది వస్తుందా? అలా మనం వెనక్కి ఎంచితే గాలి లోపలికి వెళ్తాయి. ఎంత గాలి వెళ్తే ఆ నీళ్ళు వస్తాయి అన్నమాట. మనకి ఎంత కావాలో అంతలా పైకి ఉంచుకోవడమే. అలా ఎప్పుడు వెళ్ళి దారి ఎక్కువ వస్తుంది. అదనమాట. ఇది కొంచెం వెడల్పు అనుకోండి ఇంకా నీళ్ళు తొందరగా వస్తాయి బయటికి. మామూలుగా మనం ఏమనుకుంటాం ఇలా బాడీ నుంచి నీళ్ళు పోతాయి అనుకుంటాం, పోవు. అలాగా 15 నిమిషాలు కూల్ అయిపోద్ది. ఇది మనకి ఎంత కావాలో మన శరీరానికి అంత చల్లదనం ఇస్తామట. ఈ నీళ్ళు చల్ల చేస్తాయి, ఈ నీళ్ళు దాహం తీరుతాయి, ఈ నీళ్ళు మోషన్ ఫ్రీగా ఇలా చేస్తాయి. బ్లడ్ మోషన్స్ అవుతుంది కదా నీళ్ళు తాగామనుకోండి తగ్గిపోతాయి. దీనివల్ల పైత్యం తగ్గుద్ది. ఈ నీళ్ళ వల్ల పైత్యం, కఫం, వాతం, త్రిదోషాలు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అలా మనకి నీళ్ళు చెప్పాం కదా, స్టీల్ బిందె అయినా, ఇతర బిందె అయినా, రాగి బిందె అయినా కట్టేసుకోవచ్చు. ఇలా కొండ వరకు కొన్ని వేసాయి కదా, బింది మూతి వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇంకా నీళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఆఖరి చొక్క వరకు తీసుకొచ్చే నీళ్ళు, ఆఖరి చొక్క దాకా నీళ్ళు వాడుకోవచ్చు. ఈ నీళ్ళు మనకి ఈరోజు కట్టిన రేపు 60 రోజులు నీళ్ళు లేదు. ఇలా కట్టేసి నీళ్ళు 15 రోజులైనా నీళ్ళు వాడుకోవచ్చు, ఏమవుదు. మనం కట్టేసేది ఊరెళ్ళిపోనుకోండి, వచ్చిన వెంటనే వాళ్ళు తాగితే ఫ్రెష్గా చక్కగా ఉంటాయి. అదే చల్లదనం ఉంటాయి. అది బాగా అలసిపోయి వచ్చామనుకోండి ఎండలోకి వెళ్ళి తాగానే మనం చల్లటి నీళ్ళు తాగేస్తాం, అది ప్రమాదం. ఈ నీళ్ళు తాగామనుకోండి వెంటనే దాహం తీరుతూ ఉంటాం. చల్లటి నీళ్ళు చెప్పాం కదా, ఎంత తాగినా దాహం తీరదు, వేడి చేస్తుంది. ఎందుకు వేడి చేస్తుంటే మన లోపల ఏం పడేసినా అడ్జస్ట్ చేయడానికి ఒక సిస్టమ్ పెట్టుకుంటుంది, బాడీలో ఒక మెకానిజం ఉంటుంది అన్నమాట. చల్లటి నీళ్ళు తాగేసాము, మన చల్లటి నీళ్ళు మనకు అక్కర్లేదు బాడీకి, అవి కష్టం లోపల అబ్జర్వ్ అవడం. ఆ చల్లటి నీళ్ళు నార్మల్ మనకి ఎంత కావాలో అంత టెంపరేచర్ రావడానికి బాడీ వేడి ఎక్కుద్ది అన్నమాట. వేడెక్క నీటిని చల్లబరుచుకుంటుంది. అంటే ఒక విధంగా మన బాడీని కష్టపెట్టినారు ప్రతిసారి, అన్ని ఆర్గాన్స్ ఇబ్బంది పడతాయి అన్నమాట. అసలైన నీళ్ళు ఇవి, చల్ల నీళ్ళు తాగాలంటే ఇవి కరెక్ట్ అన్నమాట. వేసవికాలం చల్లటి నీళ్ళు కావాలంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి, అసలైన పద్ధతి ఇదే. ఫ్రిడ్జ్లు గీజులు జంతనాయి. మామూలుగా కొండ 6 నెలలు పనిచేస్తుంది. ఓ 2 నెలల తర్వాత అది చల్లబడడం ఉండదు. ఫస్ట్ కొత్త కొండ చల్లబడినంతగా పాత కొండ చల్లబడదు. నీళ్ళు ఎలా పోసినా అలాగే ఉంటాయి. ఒకసారి అవి కూడా వేడెక్కుతాయి. కానీ ఇది అలా కాదు, ఎప్పుడైనా ఎన్ని సీజన్ ఎప్పుడైనా కట్టేసుకోవచ్చు. ఓ 15 నిమిషాల్లో చల్లబడతాయి. అలా అన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా మనం ఫ్రిడ్జ్ అనమాట ఇంట్లో.